Shimavo Bandaranaike in full, Shimavo Ratwa Dayas Bandaranaike, also called Shimavo R.D. Bandaranaike, born April 17th, 1916, Ratnapura, Ceylon, now Sri Lanka, died October 10, 2000, Colombo, Sri Lanka. మరి ఇవిడికి అనేకమైన పేర్లు అయితే ఉన్నాయి అనమాట. శ్రీమావో భద్రనాయక్ అనేటువంటిది. మరి ఫుల్గా పిలిస్తే శ్రీమావో రత్వా దయాస్ భద్రనాయక్, తర్వాత శ్రీమావో ఆర్డి భద్రనాయక్. ఆవిడ ఏప్రిల్ 17, 1916లో రత్నపురాలో జన్మించింది, సిలోన్ అనేటువంటి ప్రాంతంలో. దాన్ని ఇప్పుడు శ్రీలంక అంటున్నాము. తర్వాత ఆవిడ అక్టోబర్ 10, 2000 సంవత్సరంలో మరణించింది. కొలంబో అనేటువంటి ప్రాంతం శ్రీలంకలో ఉందన్నమాట. Born into a wealthy family, she married the politician SWRD Bandaranaike in 1940. ఓకే, సో చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆవిడ జన్మించిందనమాట. సో ఆవిడ ఒక రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది. ఆయన పేరు SWRD Bandaranaike in 1940 and began to interest herself in social welfare. ఇంకా తర్వాత ఆవిడ సమాజానికి, సమాజ అభివృద్ధి కోసం ప్రయాసపడాలి అని చెప్పి చూసిందనమాట. Bandaranaike carried on her husband's program of socialist economic policies. వాళ్ళ భర్త గారు చేసేటువంటి అన్నిట్లో ఆవిడ కూడా పాల్పంపులు పొందింది. న్యూట్రాలిటీ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ యాక్టివ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజన్. ఇంకా ఆవిడ ఏం చేసింది అంటే మరి చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సినటువంటి అన్ని విషయాలు అందరినీ ప్రోత్సహించింది. బౌద్ధ మతాన్ని బాగా హైలైట్ చేసింది. అండ్ సిన్హలీస్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఓకే, సిన్హలీస్ అనేటువంటి భాషను బాగా అభివృద్ధి చేసింది. ఆ సాంప్రదాయాలను కూడా బాగా అభివృద్ధి చేసింది అన్నమాట. In 1917, however, her socialist coalition, the United Front, regained power as Prime Minister. Bandaranaike pursued more radical policies. ఓకే, సో తర్వాత ఆవిడ చాలా బాగా ప్రయాసపడింది. యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి ప్రాంతంలో తన యొక్క అధికారాన్ని చేజిక్కుంది. ప్రైమ్ మినిస్టర్గా బందరనాయక్ వచ్చినటువంటి సమయంలో అనేకమైన అంశాలని ఆవిడ ముందుకు తీసుకొచ్చింది అభివృద్ధి కోసం. In 1980, the Sri Lanka Parliament stripped Bandaranaike of her political rights and banned her from political office. ఓకే, సో ఆవిడని ఏం చేశారంటే శ్రీలంక పార్లమెంట్ వాళ్ళు ఆపేశారు. ఏది కూడా చేయనీయకుండా ఆమెకున్నటువంటి రాజకీయ హక్కులన్నీ కూడా తీసేసుకున్నారు, అవన్నీ బ్యాన్ చేశారు. ఆవిడ రాజకీయపరమైనటువంటి ఆఫీసులకు రాకూడదని చెప్పారు. బట్ 1986 ప్రెసిడెంట్ జయవర్ధన్ గ్రాంటెడ్ హర్ ఏ పార్డన్ దట్ రిస్టోర్డ్ హర్ రైట్స్. తర్వాత ప్రెసిడెంట్ గారు 1986 సంవత్సరం ఆవిడ జయవర్ధన్ అనేటువంటి ఆవిడ మరలా ఆవిడను క్షమించి ఆవిడకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా ఆవిడకి కల్పించారన్నమాట. Bandaranaike's children in meantime had become major political figures within the Sri Lanka Freedom Party. ఓకే, సో అదే సమయంలో మరి బందరనాయక్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రాజకీయ పరంగా మంచి స్థానాన్ని వారికి వారే సంపాదించుకున్నారు.